అరే నాకే కళ్ళు కనిపించవు తల్లి. నా మీద పడిపోతున్నారా? మీకు కనిపించవా తల్లి? క్షమించాలి, పాడుతుంటే నన్ను నేనే మర్చిపోయాను. మిమ్మల్ని మీరే మర్చిపోయారని చెప్పకూడదు. అరే మీ తలపై రక్తం కారుతుంది, రండి కట్టు కడతాను. పర్వాలేదులే తల్లి, ఆ దేవుడు నా కళ్ళనే కట్టిపడేశాడు, అది నీకు కనిపించట్లేదు తల్లి. అలాంటప్పుడు నువ్వెందుకు నా మనసుకి నొప్పి కలిగిస్తున్నా? ఛే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకు ఇలాంటి భర్త వస్తాడా? నాకు రాబోయే భర్త ఓ రాజకుమారుడిలా ఉంటారు. శివానందులు గారు, మీ అబ్బాయికి నర్మదాకి జాతకం ఏమీ బాగోలేదు. ఈ జాతకంలో గ్రహణం ఉంది. పంతులు గారు, అయితే ఎవరి జాతకం అయితే కలుస్తుందో అలాంటి జాతకం ఒకటి మీరు తీసి చూపించండి. ఒకవేళ ఉన్నా గానీ నేను మీకు ఇవ్వను. ఎందుకంటే కళ్యాణం జరిగిన కొద్ది రోజులకే నర్మదా విధవవుతుంది. తనకసలు వివాహమే జరగకూడదు. మరి జీవితంతో నా కూతురు ఒంటరిగానే ఉండాలా? లేదు 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 లేదు, నేను అలా చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే, తనకి వివాహం జరగకుండా ఉంటే ఎప్పుడేం చేస్తుందో ఎవరికి తెలీదు. తనని ఎవరు వివాహం చేసుకుంటారో, తనని వివాహం చేసుకోవాలనుకునేవాడు దారుణమైన చావుని చేస్తాడు. దీనికి ఒక మంచి దారుంది. తనకు తాను చనిపోతే బాగుంటుంది. అయినా మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? శివ 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 శివ, మీ అమ్మాయి అదృష్టం లేనిది. తను అసలు వివాహమే చేసుకోకూడదు. అర్థమైందా? రాసి తక్కువైనది. నీ కూతురు రాసి తక్కువైనది, అదృష్టం లేనిది. తను వివాహం చేసుకోకూడదు పిదంబర్. నీ కూతురు రాసి తక్కువైనది, నీ కూతురు రాసి తక్కువైనది. తను చనిపోవాలి. తనని చనిపోమని చెప్పండి. నీ కూతురు రాసి తక్కువైనది, నీ కూతురు రాసి తక్కువైనది. తను చనిపోవాలి. తనని చనిపోమని చెప్పండి. నన్నెందుకు ఆపుతున్నారు? నేను ఒక దురదృష్టవంతురాలిని, మీరు నన్నెందుకు ఆపారు? అందుకు నేను ఆత్మ చేసుకుంటావా? చనిపోయిన తర్వాత స్వర్గం దొరికి ఏమి ఉపయోగం? నేను చచ్చిపోతాను. ఆత్మహత్య చేసుకుంటే నువ్వు నరకానికి వెళ్తావమ్మా. నువ్వు స్వర్గానికి వెళ్ళాలి అంటే దానికి నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా నీకు ఒక మంచి దారి చెప్తాను. అలా అయితే సన్యాసం? తల్లి అనసూయ దగ్గరికి నువ్వు వెళ్ళు. ఆవిడ దగ్గర ఆ శక్తి ఉంది. అమ్మ అనూష్యానా? అవును. ఆవిడ శక్తి వల్ల ఎంతో మంది ముని మునీశ్వరులు వచ్చి వెళ్తారు. ఆ చోటు నీకు స్వర్గం లాంటిదే కదా. తప్పకుండా. శివానందురా, ఈరోజు ఈ అదృష్టం లేని అమ్మాయిని కాపాడి మంచి పేరు తీసుకున్నారు. నీకు మంచి జరగాలి తల్లి, నేను అదే ఆశపడుతున్నాను. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. స్వర్గం డూమ్ డూమ్. ఇదంతా నా పనే. రహస్యాన్ని తెలుసుకోవాలి, రహస్యాన్ని కనిపెట్టాలి. అమ్మా, మీరే నన్ను కాపాడాలి. ఏమైంది నర్మదా? కూతురుకో బాధ కలిగితే అమ్మ దగ్గరికే కదా వస్తుంది. అమ్మా, నేను సన్యాసి అవ్వాలనుకుంటున్నాను. సన్యాసి అవ్వాలనుకుంటున్నావా? ఎందుకు నీకు ఈ కోరిక? ఇంత చిన్న వయసులోనే నీకింత కష్టం ఎందుకని? నీకు ఈ ఆలోచన ఏమైంది? కారణాల గురించి చెప్పాలంటే అసలు ఏమీ లేదు. తన భర్తకి సేవ చేయటమే ఒక ఆడదాని నిజమైన స్వర్గంగా భావిస్తుంది నర్మదా. కానీ నా భాగ్యంలో అసలు సౌభాగ్యం అనేదే లేదు. నువ్వనుకుంటున్నావా స్వర్గంలో సంతోషం దొరుకుతుందని? తప్పకుండా దొరుకుతుంది. వేద శాస్త్రాల్లో చెప్తోంది. శివానందుడా, మనిషిలో ఒక కర్మ మనిషి స్వర్గానికి నరకానికి వెళ్లే మార్గం నిర్ణయిస్తుంది. ఆ అమ్మవారిని అనుకోని వ్రతాన్ని చేస్తే నేరుగా స్వర్గానికి వెళ్ళొచ్చు. ఇదంతా ఒట్టి కట్టుకథలు. ఎందుకు నీ దాస్తున్నావు? తనని ఎక్కడికి పంపించాల్సిన శక్తి నీ దగ్గర లేదు, నిజమే కదా?
మహాసతి నేను ఇక్కడ నాటకం ఆడుతున్నావు. ఆ పరమేశ్వరుడిని ఇక్కడికి రప్పిస్తావు గాని తనని నువ్వు స్వర్గానికి పంపించలేవా? నాటకాలు ఆడుతున్నావు. నర్మదా, పదు తల్లి, ఎవరి నదిలోనో చెరువులోనో బావిలోనో దూకి నువ్వు ఆత్మ చేసుకుని చనిపో. నీ తలరాత్రిలో స్వర్గానికి వెళ్ళి చేరాడనుకుంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళి చేరతావు. అనూష తల్లి, నా ఈ 3 దారుల్ని మీ శక్తితో మీరు అసలు ఎలా మారుస్తారో ఈ భూలోకం మాత్రమే కాదు, ఆ స్వర్గం కూడా ఎదురు చూస్తుంది. నర్మదా, ఇది ఉపకారం కాదు, అహంకారం ఒక గర్జన. ఆ అహంకారాన్ని నాశనం చేసేయండి. ఆ శివుని ఒక దృష్టి వల్ల ఈ భూలోకంలో జీవిస్తున్న ఆ మహాశక్తి శక్తి ఏంటో చూపించండి. కరుణించే భగవంతుడా, నాతో పాటే ఈ ప్రతివ్రత వ్రతం నిజమైనదని మీరనుకుంటే ఈ నర్మదాని స్వర్గానికి వెళ్ళేటట్టు చెయ్యండి భగవంతుడా. ఇదేంటి? ఈ ప్రపంచానికి ఏమైంది? దేవేంద్ర, మహాశక్తి ఈ పుణ్యకార్యం వల్ల నర్మదా నేరుగా స్వర్గానికి వస్తున్నారు. ఆ శక్తి వల్లే ఈ లోకం ఇలా ఊగిపోతోంది. నర్మదని ఆపండి. మనుషులు ఇలా నేరుగా స్వర్గానికి వచ్చేస్తే మీ ముగ్గురి యొక్క రహస్యాలైన సర్జన్, పూషన్, సన్హార్ వీళ్ళ మర్యాదలు సన్నగిలుతాయి. తర్వాత యమధర్మరాజుని ఎవరు మొక్కుతారు? ఏంటి మాయా, అసలు ఇక్కడ ఎవరూ లేరేమిటి? భూలోకానికి తిరిగి వెళ్ళిపో అమ్మాయి. చాలా కష్టపడి నాకు ఈ స్వర్గం దొరికింది. ఇందులో మీ బాధ ఏముంది? మిగతా వాళ్ళ పుణ్యంతో నువ్వు స్వర్గానికి రాలేవు తల్లి. నువ్వు చేసిన పుణ్యాన్ని బట్టే నువ్వు స్వర్గానికి రాగలవు తల్లి. ఇంత పెద్ద లోకంలో నాకు అసలు చోటనేదే లేదా? అయితే నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళను? ఎలా వెళ్ళను? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నీ శక్తులతో జీవించడానికి ప్రయత్నించు. నువ్వు మహాశక్తి దగ్గరే ఉండిపో తల్లి. నువ్వు ఎలా ఉండాలన్నది తనే వివరించి చెప్తారు. నర్మద 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 ఏయ్, నర్మద. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? బుద్ధి లేనివాడా, ధ్యానాన్ని పాడు చేయకూడదని నీకు తెలీదా?
నర్మద 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 ఏయ్! నర్మద 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 సుఖా! నర్మద 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 సుఖా! నర్మద నర్మద మళ్ళీనా నన్ను ప్రశాంతంగా ధ్యానం కూడా చేసుకునివ్వడం లేదు. నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా అరుస్తున్నావ్? నర్మద నర్మద పిచ్చివాడు ఎవడో వాడికి అసలు ప్రేమ అనేదే ఉండదు. రే సుఖ నువ్వు కానివరా. ఏ గాడిదా, నర్మద నర్మద ఇలాగే చేసుకుంటూ పోతే పిచ్చి వడివవుతావు. ఏయ్ నోరుమయ్యి లేదంటే శాపం పెడతాను. ఏ నాకే శాపం ఇస్తావా? బుద్ధి తక్కువ నా కొడక, బుద్ధి తక్కువ నా కొడక. తలరాతను ఎవరు మార్చలేరా? బుద్ధి తక్కువ అని కొడుకునా? నాన్న మీరా? నాన్న నాన్న ఏయ్, ఇంటికి పోరా. నేను ఎవరింటికి వెళ్ళను. నా నర్మదా స్వర్గానికి వెళ్ళిపోతే నాకు ఇల్లు వద్దు నాన్న. నేను స్వర్గానికి వెళ్తాను. మీరు ముందు వెళ్తూ ఉండండి, నేను మీ వెనకాలే వచ్చేస్తాను. వెళ్ళండి. నేను స్వర్గానికి వెళ్ళాలని ఆశపడుతున్నా. అవునన్నా. బుద్ధి తక్కువ నా కొడక. అవునన్నా. ఏయ్. అయ్యో. నీ నీడ కూడా నా ఇంటి మీద పడకూడదు. నాన్న అమ్మా. అరే నర్మదా, నువ్వు తిరిగొచ్చేశావా? అవును, మీ యొక్క కృప వల్ల బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురిని నేను చూశానమ్మా. వాళ్ళు చెప్పడం వల్ల నేను తిరిగి వచ్చాను. మనుషుల వల్ల సహాయం మాత్రమే చేయగలరమ్మా. నేను కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నాకు ఓ దారి చూపించాలమ్మా. ఒక ఆడదానికి భర్త సేవ కన్నా గొప్పది ఇంకేమీ లేదు నర్మదా. భర్త, ఇది నా భాగ్యంలో. అవును నర్మదా, కొంచెం ఓపిక పట్టు. రేపు ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో ఎవరి చూపైతే నీ మీద పడుతుందో అతడే నీకోసం పుట్టినట్టు. అలాగే చేస్తానమ్మా. రేపు సూర్యకిరణాల్లో ఏ మానవుడు వస్తున్నారో అతనే నా భర్తగా నేను ఎంచుకుంటానమ్మా. విన్నావా? రేపు సూర్యోదయం లోపు ఏ పురుషుడినైతే తను చూస్తుందో అతనే తన భర్త. ఆ దురదృష్టిరాలు రాతలో ఎక్కడ భర్తున్నాడు? విను, నేను మీ ఇద్దరికి ఓ విషయం చెప్తాను, రండి. ఎవరు అతని భర్త? అదే కదా రేపు చూడబోతున్నారు. అవును, ఏంటి రహస్యం? ఇలా చేయడం వల్ల వీళ్ళకి దక్కే లాభం ఏంటి? అంతా భగవంతుడి లీల. ఆచారి ఆచారి అమ్మ, మధ్యలో వీడొకడు. పొద్దున్నే ఎవడి మొహం చూశానో ఏంటో. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? మంచి పనికి వెళ్తుంటే మధ్యలో అడ్డొచ్చాడే. వీడు ఇంకొకరిని గుద్దుకోవచ్చు కదా, నన్నెందుకు గుద్దినట్టు? ఏం చేయమంటారు నాయన? అందరూ నన్ను చూడగానే 100 అడుగుల దూరంగానే ఉంటున్నారు. నేనే ఎప్పుడు చావు వస్తుందని ఎదురు చూస్తున్నాను నాయన. ఎప్పుడు చావు వస్తుందని ఎదురు చూస్తున్నాను. రాజకుమారుడంట. ప్రభువా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కిరించి నన్ను చూసి నవ్వుతున్నారు. నువ్వు నా మాని చూసి తిరిగిపోయావా? ప్రభువా, నా కాస్త దయ చూపించు ప్రభువా. నాకు శాంతి దొరకపోయినా పర్వాలేదు ప్రభువు. నాకు శాపాన్నిచ్చిన ఇక్కడి నుంచి విడుదల కలిగించు ప్రభువా. సూర్యుడు ఉదయించాడు. అదిగో ఆ గుడ్డివాడు. హ్మ్. ఇప్పుడు ఈ గుడ్డివాణ్ణి ఆ నర్మద చూడాల్సి ఉంటుంది. ఆ రోజు గౌరీ పూజలో తనకి రాజకుమారుడు లాంటి వాడు కావాలని కోరితే అలా అయితే వికలాంగుణ్ణి తన భర్తగా స్వీకరించదు. తను ఈ గుడ్డివాణ్ణి ఖచ్చితంగా పెళ్లి చేసుకోదు. అనుష ఓడిపోతుంది, మనం గెలుస్తాం. అలాగే ఆ గుడ్డివాడిని పెళ్లి చేసుకోవలసి వస్తే తను మధ్యలోనే వదిలి వెళ్ళిపోతుంది. ఈశ్వరా, సూర్యదేవుడా, నా మనసులో ఉన్న విషయాన్ని నిజం చేయండి. వెంటనే
రేపు ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో ఎవరి చూపైతే నీ మీద పడుతుందో అతడే నీకోసం పుట్టినట్టు. పరమేశ్వరాయ నమః. పూమాలన ఎందుకని? ఎవరు నువ్వు? మీ కాళ్ళ దగ్గరే ఉండే ఓ ఆడది. నా కాళ్ళ దగ్గర? అవును, మీరే నా భర్త. జీవిత భాగస్వామా? నువ్వు ఇప్పుడు నన్ను ఎక్కిరిస్తున్నావా? అవును స్వామి, నా ప్రార్థన ప్రకారం ఈ సూర్యం ఉదయించేటప్పుడు నేను ఎవరిని చూస్తున్నానో అతనే నా భర్త. నేను నీ భర్తనా? నీకు అవమానపరచడానికి నేనే దొరికేనా? నువ్వు ఒక అదృష్టం లేని దానివి. ఇప్పటి వరకు అలాగే అనుకున్నాను, కానీ నాకు అదృష్టం ఉంది. అరే, నేను ఒక గుడ్డివాడిని. నా చూపే ఇక మీ చూపు కూడా. అరే, నేను ఏమీ లేని బిచ్చవాడిని తల్లి. ఆ లక్ష్మీదేవి ముందు ఎవరూ భిక్షవాడు కాదు. ఎందుకని మీరు అలా అనుకుంటున్నారు? రండి వెళదాం. నర్మదా, నర్మదా, నువ్వు స్వర్గం నుంచి వచ్చేసావా? నిన్ను తలుచుకుని నేను రోజు నక్షత్రాలే లెక్క పెట్టుకుంటున్నాను. నువ్వు లేకపోయేసరికి నేను చూడు ఎలా బక్క చిక్కిపోయాను. అప్పసెక్కను కుక్కలాగా మధ్యలో వీడెందుకు అడ్డంగా? సుఖానంద్, నాకు వీడు బాగా తెలుసు. దురదృష్టుడా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇతను నా భర్త. ఏంటి భర్త? వీడు నీ భర్త? అవును సుఖానంద్, నా ప్రార్థన ప్రకారం సూర్యోదయం అప్పుడు నేను ఎవరిని చూస్తున్నానో అతనే నా భర్త. పదండి స్వామి.